హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నది తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఛానల్. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్. మేము మీకోసం చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం. సో మా ఎఫర్ట్స్ను గుర్తించి మా కోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో గుడ్ అని కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. పిల్లల కోసం తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైనా ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. అందులో డైలీ యూస్ ప్రొడక్ట్స్కు మరీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల కోసం ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ సంరక్షణకు, అవసరాలకు, ఆనందం కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. డైలీ యూస్ ప్రొడక్ట్స్కు సంబంధించిన బిజినెస్లలో మంచి లాభదాయకమైన బిజినెస్ డైపర్ బిజినెస్. రోజు రోజుకు ఎంతో డిమాండ్ పెరుగుతున్న బిజినెస్లలో కూడా డైపర్ బిజినెస్ ఒకటి. ఈ బిజినెస్ ఎంతగానో ప్రాఫిట్ తెచ్చిపెట్టేదే అయినా ఎంతోమంది దీనిని వ్యాపార మార్గంగా చేసుకోవడానికి చాలా ఆలోచిస్తుంటారు. ఈ బిజినెస్ను ఎంత బాగా మార్కెటింగ్ చేసుకోగలిగితే అంత లాభం ఉంటుంది. ఈ డైపర్ బిజినెస్ను మంచి స్వయం ఉపాధి అవకాశంగా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, డైపర్ బిజినెస్లో సొంత డైపర్ బ్రాండ్తో ఎలా మొదలు పెట్టాలి, రా మెటీరియల్ ఎక్కడ కొనాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మీరు indiamart.com అనే ఒక ఇండియన్ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైటు ఉంటుంది. అందులో వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు బేబీ డైపర్ యొక్క హోల్సేల్ ధరలు కనబడతాయి. ఒక పీస్ మీకు ₹3.75 ధర ఉంటుంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వేరే ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే హగీస్ లాంటి బ్రాండ్స్ ఒక డైపర్ పీసు ₹8.50కు అమ్ముతున్నారు. అంటే దాదాపు రెట్టింపు రేటుకు. సో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి ఈ బిజినెస్లో పెట్టుబడి పెడితే ఎంత లాభం చేకూరుతుందో. సో ఈ బిజినెస్ చేయడానికి రా మెటీరియల్స్గా డైపర్స్, మీ సొంత బ్రాండ్ నేమ్తో కవర్స్ మీకు కావాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన రా మెటీరియల్స్ను ఆన్లైన్ నుండి తెప్పించుకున్నాక వాటిని మీ సొంత బ్రాండ్ పేరు మీద అమ్మడమే మీ పని. ఈ బిజినెస్ను మొదట ఓ ₹10,000 పెట్టుబడితో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ పెరిగే కొద్దీ పెట్టుబడిని కూడా పెంచుకోవచ్చు. ఈ డైపర్లను మీరు మెడికల్ షాప్స్, సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్ వంటి చోట్ల మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సైట్లలో మీ బ్రాండ్ డైపర్స్ను లిస్టింగ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. హోల్సేలర్స్ మరియు రిటైలర్స్తో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే ఈ డైపర్ల బిజినెస్లో మంచి ఆదాయం గడించవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు హోల్సేల్ కొనే డైపర్ల క్వాలిటీ విషయంలో రాజీ పడవద్దు. ఎందుకంటే నాసి రకం ప్రొడక్ట్స్ వాడితే పిల్లలకు ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ ప్రొడక్ట్స్కు మార్కెట్ కూడా ఉండదు. ఈ బిజినెస్ను స్టార్ట్ చేయడానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి సంగతులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.